ఇవ్వడమే ఆరాధన, ఇవ్వడమే ఆరాధన, ఇవ్వడమే ఆరాధన. తలంపులని ఎవరు, వారి హృదయాన్ని ఎవరు దేన్ని ఇస్తారు? కాడికిస్తారు. ఏమిస్తారు పిల్లరా? కాడికిస్తారు. నువ్వు కాడికిన్నంత మాత్రం ఆశీర్వదించబడ్డు బిడ్డ. నువ్వు దశభాగాలు ఇచ్చేసినంత మాత్రాన కానుక ఇచ్చేసిన మాత్రం ఆశీర్వదించబట్టారు వాక్యంలో లేదు. నీ దశభాగం కన్నా నీ కానుకల కన్నా దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ మనసు. నిన్ను నువ్వుగా ఎప్పుడైతే దేవుడికి నువ్వు లోపరుచుకుంటావో, సమర్పించుకుంటావో, అప్పుడే దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమా? నేడు నీలాగా ఉండాలనే ఆశ దేవా యెహోవా, నేడు నీలాగా ఉండాలనే ఆశ దేవా యెహోవా. నాకుండేలా బిడ్డా నీవే, నా మనసంతా నీవే, నాకుండేలా బిడ్డా నీవే, నా మనసంతా నీవే. కనీసం ఒక్కరైనా ఉంటామా? ఎందుకంటే మేలు చేసే దేవుడే మనము ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. చాలా మంది అప్పుడప్పుడే కొత్తగా ప్రభువులోకి వస్తున్న కొంతమంది ఉంటారు. వారిని దేవుడు ఎలా అట్రాక్ట్ చేస్తారంటే, వారి మనస్సులో ఏదనుకుంటే చాలు, వారి కళ్ళ మీద ఏమైపోద్ది, ఆ కార్యం అయిపోయింది. నేను ప్రార్థన కూడా చేయలేదండి, జస్ట్ ఇలా అనుకున్నాను అంతే, వెంట అయిపోయింది. అచ్చి బాబా ఎంత మహిమ కలిగిన దేవుడా అని. ఇది ప్రారంభం అన్నమాట. నేను ఏ ప్రార్థన చేయకుండా జస్ట్ మనసులో అనుకుంటేనే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, నిజముగా ఈయనకి ప్రార్థన చేస్తే ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడు అన్న ఆలోచన ఎవరిలో పెడతాడు? దేవుడు మనలో పెడతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎరగక ముందే నీకు ఎన్నో మేలు చేశాడు, ఎరిగిన తర్వాత ఇంకా గొప్ప మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎన్నెన్నో మేలు చేశావు నాకై దేవా.